సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి ఎలాంటి అనుమతి లేకుండా నీటిని బయటికి వదులుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. గత 2-3 రోజులుగా ఎల్లమ్మ చెరువు నుండి నీటిని గుంత ద్వారా బయటకు వృధాగా వదిలివేయడాన్ని స్థానిక రైతులు అడ్డుకుంటున్నారు. వారికి మద్దతుగా నేడు ఎల్లమ్మ చెరువును సందర్శించిన అఖిలపక్ష నాయకులు నీటిని అనుమతి లేకుండా వదలడంపై నిరసన వ్యక్తం చేశారు. చెరువు సుందరీకరణ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ ధర్మయ్య స్థానిక ముదిరాజులతో కుమ్మక్కై చెరువులో నీటిని అనుమతి లేకుండా అక్రమంగా బయటకు వదులుతున్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. హుస్నాబాద్ పట్టణానికి తాగునీరు, సాగునీరు అందించే ప్రధానమైన వనరైన ఎల్లమ్మ చెరువు నుండి ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండా కాంట్రాక్టర్ నీటిని బయటకు వదలడాన్ని తప్పుబట్టారు. ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే స్థానిక రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చేపల కోసం చెరువులో నీటిని వదలడం సరికాదన్నారు. అంటే ఎగ్జామ్ పోవాలి కదా, ఇది మొత్తం ఓపెన్ చేసినాక ఖతం తీసేసినాక అక్కడ ఇంకా కాలు లోతు అంటాడు. ఈ 3 times దాన్ని కలిగించడం ఎల్లమ్మ చెరువులో అక్రమంగా నీటిని విడుదల చేయడాన్ని అఖిలపక్ష కమిటీ అదేవిధంగా హుస్నాబాద్ రైతాంగం తీవ్రంగా ఖండిస్తుంది. ఇరిగేషన్ అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఏదైతే నీటిని అక్రమంగా తొలగించి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చేపలు పట్టడం కోసం ఎవరు కూడా వ్యతిరేకం కాదు. అదేవిధంగా అలాగనే రైతులు కూడా నష్టపోకుండా నీటిని బయటకు పంపే విధంగా ఉండద్దని చెప్పేసి అధికారులను కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితి, ఇప్పటికే దాదాపు ఎండలు బాగా ముదిరినాయి. నీళ్ళు లేక కూడా పట్టణంలో చాలా అవస్థలు పడుతున్నారు. తర్వాత ఇక 4 రోజులు ఒక 10 రోజులు అయితే దున్నకాలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. అఖిలపక్ష పార్టీలు, రైతాంగ నాయకులు హుస్నాబాద్ పట్టణానికి ఎల్లమ్మ చెరువు ఒక తలమానికం. హుస్నాబాద్ పట్టణానికి ప్రతినిత్యం కూడా నీళ్లు అందించే ఎల్లమ్మ చెరువు 24 hours కూడా ఒక పంపు నడుస్తూనే ఉంటుంది. తర్వాత నిజంగా చెప్పాలంటే వ్యవసాయం చేసిన వారికి రైతాంగ సమస్యలు తెలుస్తాయి. చెరువు కింద ఉన్న రైతులకు నిజంగా ఎలాంటి అవగాహన ఉన్నట్లయితే మరి చెరువు తూము తీసి నీళ్లను రాత్రి పంపించడం ఇది 3వసారి జరిగింది. పంటలు పండిన సందర్భంగా కూడా చెరువు తూము ఎత్తిపోయిందని మోటార్లు పెట్టి కూడా ఎల్లగొట్టడం జరిగింది. పానాలు వాళ్ళ దగ్గరనే ఉంటున్నాయి. రాత్రి తీద్దారు జేసీ పెట్టి ఒక 10 ఫీట్ల లోతు తీసి నీళ్లు లేకుండా చేసి మరి చెరువులో చేపలు పట్టడం కానీ మరి కంప తీయడం కానీ మరి ఈ చెరువు కాంట్రాక్టర్ ధర్మయ్య గారు నాకు కలవడం కూడా జరిగింది. కలిసిన సందర్భంలో కూడా నేను చెప్పిన వాళ్ళకు ఏమనంటే హుస్నాబాద్లో నీళ్లు తగ్గిన కొద్ది కంప తీసుకోవాలి. మీరు చెరువులో చేపలు పట్టుకోవడానికి వలలు కానీ ఉన్నాయి, తెప్పలు ఉన్నాయి, వాటి ద్వారా పట్టుకోవాలి. కానీ రైతాంగాన్ని నీళ్ళు లేకుండా చేసి ఇవాళ పశువులకు కానీ గొర్రెలకు కానీ ఎవరైనా చనిపోతే మరి చెరువులో స్నానాలు చేయడం కానీ హుస్నాబాద్ పట్టణంలో ప్రతిరోజు కూడా మరి ఈత కొట్టడానికి ఎంతో వందల మంది ఇక్కడ వచ్చి మరి చేస్తుంటే మరి ఎల్లమ్మ చెరువు హుస్నాబాద్ పట్టణానికి ప్రజలకు తర్వాత వ్యవసాయదారులకు కూడా నీటి ఆధారమైన సమస్య ఇది. మేము ఎంత చెప్పినా వాళ్ళనే మేము చేపలు పట్టుకోవాలి, తర్వాత కంప తీయాలి, చెరువు అంతా క్లీన్ అవుతుంది అంటే నీళ్లు తగ్గిన కొద్ది ఆటోమేటిక్గా తీసడానికి వాళ్ళు కూడా ముదిరాజులు అందరూ కూడా వ్యవసాయ కుటుంబం. తర్వాత చేపలు పట్టుకుంటే మేము వాళ్ళ వ్యతిరేకం కాదు. గతంలో కూడా ఈ హుస్నాబాద్ పట్టణంలో 1987లో వ్యవసాయం చెరువులో చేపల వ్యవసాయదారులు అందరూ కరువు ఉన్నప్పుడు వ్యవసాయం పెడితే అప్పుడే మత్స్యకారులు అందరూ కలిసి చెరువులో వ్యవసాయం పెట్టొద్దని మరి హరిజనులు నిజంగా మత్స్యకారులందరికీ ఇప్పటి వరకు చనిపోతే అసలు వాళ్ళకు దప్పులు కూడా కొట్టడానికి ముదిరాలకు వస్తలేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు పంచాయతీ జరిగింది. మరి మళ్ళీ కూడా ఇప్పుడు రైతాంగానికి ముదిరాజులకు పంచాయతీ ధర్మయ్య పెట్టించి మరి సంబంధాలు లేకుండా
అసలు ప్రజలకు సంబంధాలు లేకుండా ఆయన ఒక కాంట్రాక్టర్ ఆయన లబ్ధి కోసం చేసే పని మరి నిజంగా వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు చెరువు తూము ఎత్తిపోయిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళ దగ్గర పానాలు ఎట్లుంటాయి, జేసీబీ తెచ్చి ఎట్లా తీస్తారు, మరి దానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ గారి దృష్టికి తీసుకుపోయాను, డి గారి దృష్టికి తీసుకుపోయాను. ప్రెస్ మిత్రులందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలను, రైతాంగ సమస్యలను, పట్టణ సమస్యలను కూడా స్వయంగా చూసి మరి ప్రజలకందరికి కూడా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కూడా రేపటి నుంచి కానీ ఎప్పుడు కానీ మేము ముదిరాజులకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చేపలు పట్టుకొని, తెప్పలేసి పట్టుకొని, వలలేసి పట్టుకొని, చెరువుల నీళ్లు తగ్గినప్పుడు మన తుమ్మకంప కూడా మొత్తం తీసేసి చెరువును కూడా క్లీన్ చేసేదంటే వాళ్ళని కూడా మేము అభినందిస్తాం. దీనికి మాకు సహకరించాలి. వ్యవసాయానికి సంబంధించి చెరువు కింద ఉన్న రైతాంగానికి నీళ్లు మరి మాకు ఇప్పుడు రోని కారు తెచ్చి మరి నార్లు పోసుకునే టైం అయినా ఎవరికి చెప్పకుండా రాత్రి చెర్ల నీళ్లు గ్రౌండ్ వాటర్ తగ్గే విధంగా చేస్తాను. కాబట్టి అట్లాంటి చర్యలకు పూనుకోవద్దని ఈ సందర్భంగా ముదిరాజ్ సోదరులకు తెలియజేస్తూ రైతాంగం కూడా ఐక్యతతో ఉండాలి, మన నీళ్ళను మనం కాపాడుకోవాలి. ముదిరాజులకు వ్యతిరేకం కావాలని ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలకు, రైతు నాయకులందరికీ, మేధావులందరికీ కూడా, పత్రికా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ హుస్నాబాద్ పట్టణంలో పశువులకే కానీ మిగతా వాటికే కానీ అవసరాలకు వినియోగం అవుతుంది. అలాగే చెరువులో రకరకాల ఏదైతే హుస్నాబాద్ పట్టణంలో అనివార్య కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళకు స్నానాలకు కూడా అవసరాలు ఏర్పడుతున్నాయి. దయచేసి వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి దొంగతనంగా నీరు విడుదల అవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. దీన్ని అరికట్టి ఇక్కడ ఒక వివరణ పెట్టి తప్పకుండా అరికట్టాలి. అరికట్టకపోతే వ్యవసాయ శాఖ అధికారుల మీదనే మేము అనుమానించాల్సి వస్తుంది. ఇరిగేషన్ అధికారులు చొరవ తీసుకోకపోతే తప్పకుండా దీన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్తామని చెప్తాము.